సో ఇదండి. ఇక ఇది రెండో విషయం ఏంటంటే, ఇదే పసివేదల గ్రామంలో భూ చట్టం ఎవరి మీద ప్రయోగిస్తామంటే భూదానం భూ చట్టం రెండింటికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టాను, అంబేద్కర్ పేటలో పుట్టాను. ఓకే, పుట్టడం అక్కడే 1979 2021 సంవత్సరాల పాటు అక్కడే పెరిగాను నేను. నాకు ఒక అబ్జర్వేషన్ చేశానన్నమాట. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత వచ్చిన మార్పు చెందకుండా అక్కడ ఉంది. మార్పుని అడ్డుకోవడం అంటే ప్రగతి అభ్యుదయాన్ని అడ్డుకోవడమే. అంటే మనకి చెప్తాడు శ్రీకృష్ణుడు కూడా, ఎవరైతే పరివర్తనని ఎవల్యూషన్ ప్రాసెస్ని అడ్డుకుంటారో వాళ్ళు సమాజానికి కంటకులు అని చెప్తాడు. అర్థమైందండి? అదేవిధంగా మనం పరివర్తన ఆగకూడదు. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ప్రకారం కూడా పరిణామ క్రమం జరుగుతూ ఉండాలి. అదే కానీ నేను పుట్టిన ప్రాంతంలో పరిణామ క్రమం ఆగిపోయింది. అది ఏంటంటే దాన్ని ఒక గెట్టో మాదిరిగా, ఒక నీగ్రో, అమెరికాలో ఉన్న ఒక గెట్టో నీగ్రో మార్గంగా మారుస్తారు. నేను కొంచెం కఠినంగా అండి కాదు, వాస్తవాలు చెప్తున్నానండి. ఓకే, మీరే ఉన్నారు కదా. ఓకే, ఇదే అంబేద్కర్ పేటలో ఒక అంబేద్కర్ పేట ఒక గెట్టో మాదిరిగా మారింది. ప్రపంచం అంతా ప్రపంచీకరణలో ముందుకెళ్ళిపోయింది. 2000 సంవత్సరంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. 1979లో మనకి సంస్కరణ 1991లో మొదలవుతే 2000కి పతాక స్థాయికి వెళ్ళి ఎంతో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి ఆగిపోయింది. ఒక గేటు అవతల ఇది 300-400 ఫ్యామిలీలు ఉండి, ఇప్పుడు పూలేపేటలాగా బీసీ వర్గాలు కూడా ఉన్నాయండి అక్కడ. ఓకే, మొత్తం ఒక 1000 మంది ఫ్యామిలీలు, 1000 మంది ఉండే ప్రాంతం ఒక గెట్టో మాదిరిగా మార్చేసాం. అంటే నేను ఇప్పుడు ఏం చేసి భూ చట్టాన్ని ప్రయోగిస్తాం ఇక్కడ. ఏ విధంగా అంటే ఈ గెట్టో మార్గం, నేను ఉదాహరణ వాస్తవం చెప్పాలంటే ఒక చుట్టూరు గోడ కట్టినట్టు కట్టేశారు. ఏ విధంగా కట్టేశారంటే చుట్టూ ఉన్న ధనిక రైతులు ఏంటంటే దాన్ని గోడ కట్టేసినట్టు కట్టేశారు. ఏ విధంగా కట్టారంటే ఫిజికల్గా గోడ కనపడదు, ఏదో ఇజ్రాయెల్ కట్టినట్టు. ఆ గోడ ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. 1988లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. అటువైపు వాళ్ళు వెళ్లకుండా, అటువైపు చూడకుండా చిన్న చిన్న గుడిసెల్లోంచి ఆ బిల్డింగ్ చూసి బోబు అని అన్నట్టే ఎవరు వెళ్ళమన్నమాట. కంచి ఒక గేది, నేనే గేదెని మేసేవాడిని. గేదె వెళ్తే తిట్టేవారు. గేదెకి అక్కడ బుక్ పట్టుకుని అక్కడ చదువుకుంటూ గేదె అక్కడ అడ్డు రాకుండా ఉండేవాడిని అనమాట. ఇప్పటికీ అలాగే ఉంది. ఒక పొంత ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ రైల్వే బ్రిడ్జికి కూడా అక్కడ తావు లేకుండా చేసేశారు. ఓకే, ఒకటి బిల్డింగు, 2 చెరువులు, చేపల చెరువులు తవ్వాలంటే ఒక ప్రాతిపదిక ఉంటుందండి. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంటే తెలుసు. ఒక చేపల చెరువు తవ్వాలంటే దాన్ని ఎక్కడ ప్రాతిపదిక, నివాస గృహాల కింద 500 మీటర్ల దూరం ఉండాలి. ఇవన్నీ ఉంటాయండి. ఏమన్నా ప్రాతిపదిక ఉపయోగించారా? 2 చేపల చెరువులు తవ్వారు. సో ఒక కోల్డ్ ఫామ్ కట్టేశారు. సో ఈ విధంగా చుట్టూరు గోడ కట్టేశారు. దానికి ఇంకొక ప్రబల ఉదాహరణ, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా గవర్నమెంట్ ఒక అద్భుతమైన హౌసింగ్ ప్లాన్ తెచ్చింది, గృహ నిర్మాణ పథకం అని. పేదలందరికీ పథకం ఇచ్చింది, అందరికీ ఇల్లు ఇచ్చింది. ఇల్లు ఎక్కడ ఇవ్వాలండి? అదే దళితవాడ, అదే అంబేద్కర్ పేట పక్కన భూములు ఇవ్వాలి మనకి. ఎక్కడిచ్చారండి? ఒక పురాతన కాలంలో 200-300 సంవత్సరాల క్రితం అస్పృశ్యతున్నట్టు చుట్టూరు భూములు ఉన్న ధనిక రైతులు ఇవ్వకుండా అదే రైతులు ఏర్పాటు చేసింది ఎక్కడో సమాధుల్లో ఊరి బయట దళితులకు భూములు ఇచ్చారు. ఇది ఏంటండి? ఇది వాస్తవంగా ఏం జరుగుతుంది ఇక్కడ? రాజ్యాంగ వ్యవస్థ ఉందా? అంబేద్కర్ ఉన్నారా? గాంధీ ఉన్నారా? ఎవరున్నారండి మనకి? ఓకే, వాస్తవం తెలియని అందరినీ పీడనకు గురి చేయడం అంటే ఇదే. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే చట్ట ప్రకారం ఈ చుట్టూ ఉన్న రైతులు దయచేసి మీరు భూదానం చేస్తారో లేదా భూ చట్టం ద్వారానో ఆ భూముల్ని పేద ప్రజలకు మీరు దానం చేయండి. మీరు ఎలా దానం, మీకు అవసరం ఉందా లేదని నాకు తెలుసు, మీరు దానం చేయండి. ఓకే, ఆ పేద ప్రజలు మిమ్మల్ని అడుగుతారు, మీరు దానం చేయండి. సో దట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కొన్న హౌసింగ్ నిర్మించుకుని గెట్టో నిర్మించి స్వేచ్ఛావాయువులు పీలుస్తారండి. సో అది సామాజిక న్యాయం. ఓకే, గాంధీ సిద్ధాంతం. ఓకే, మీరు ప్రజాసేవ చేయకూడదు, వేరే వాళ్ళు ప్రగతి అభ్యున్నతిని అడ్డుకోవద్దు. ఓకే, ఇప్పటికీ మనం కుల వ్యవస్థని ఫాలో అవ్వద్దు. ఓకే, కుల నిర్మూలన చేద్దాం. మీరందరూ మంచోళ్ళే. ఎంత మంచోళ్ళో నాకు కూడా తెలుసు. మీరందరూ భక్తులు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, ఒక అద్భుతమైన మంచివాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ మూమెంట్కి ప్రాతిపదిక ఏంటంటే పరివర్తన భారత్ సొసైటీ 450 మంది దాకా యువత జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ ఇలాంటి భూదానం భూ చట్టాల ద్వారా వచ్చింది ప్రతి వాళ్ళకు 1 ఎకరం ఇవ్వడం జరుగుతుంది. అది గవర్నమెంట్ ద్వారా ఇవ్వద్దు, లేకపోతే రిజిస్ట్రేషన్ భూదానం చేసిన డైరెక్ట్గా డోనర్ని చూపిస్తాం, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. లేకపోతే ఈ సొసైటీకి ఇస్తే అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుంది. దాని నిర్దేశాలు తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే పరివర్తన్ భారత్ సొసైటీ, నేను ఇందాక చెప్పినట్టు ఇది శాంతి, ఇది మీకు శాంతి, అహింస, ఓకేనండి, సత్యాగ్రహ ప్రాతిపదిక శాంతియుత మార్గంలో ఇది జరుగుతుంది. ఎక్కడ ఏం జరుగుతుంది? చట్ట ప్రాతిపదిక. రెండోది, సో ఈ పరివర్తన్ భారత్ సొసైటీలో జాయిన్ అయ్యే మీ మెంబర్లు ఎవరైనా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక సిగ్నేచర్ కండిషన్ ఆంక్షలు విధించిన దాని మీద మీరు మెంబర్షిప్ తీసుకోవాలి 100 రూపాయలు కట్టి. ఇప్పుడు వాళ్ళందరూ కట్టారు. అందులో ఏముంటుందంటే ప్రధానంగా ద క్రక్స్ ఎసెన్స్ ఆఫ్ ది కండిషన్ చెప్పేస్తున్నాం. మీరందరూ ఏది చేసినా శాంతియుత మార్గంలోనే చేయాలి. ఓకే, ఎక్కడ చట్ట ఉల్లంఘన జరగకూడదు, రాజ్యాంగ ఉల్లంఘన జరగకూడదు.
ఏది అడిగినా ఎవరిని బెదిరించకూడదు, ఏమీ ఉండకూడదు. మనమంతా గాంధీ మార్గంలో ఒక అద్భుతమైన అంబేద్కర్ మహట్ మూమెంట్లో చేసిన సత్యాగ్రహ మూమెంట్లో ఆదర్శంగా చేసుకుని వినోబా భావే చేసింది ఒక్క కన్విన్సే. ఎందుకు దానికోసం మీకు ఒక తాలిస్మాన్ సూత్రంలా చెప్తున్నామేనండి. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు, ఎవరిని చెడ్డవాళ్ళుగా చూడండి, అందరూ మంచివాళ్ళే. కాకపోతే కొంతమంది నిద్రపోతారు, వాళ్ళని లెగ్గొట్టాలి మనం. మీరు మంచివాళ్ళండి మాకు ఇవ్వండి అని. ఇక్కడ అందరూ మంచివాళ్ళు. ఆల్రెడీ 3.5 ఎకరాలు దానం చేశారంటే మీరు వినలేదు, మీరు పేపర్ మీద నాకు ఇంకా 100 ఎకరాలు చాలామంది ప్రపోజల్ నేను కలవలేదు, ఎలక్షన్ ఆడవాళ్ళు ఉంటే తర్వాత నేను కలుస్తాను, 100 ఎకరాలు చేసేస్తాను. ఒక అద్భుతమైన మూమెంట్కి ఇది నాంది కాబోతుంది. భారతదేశ చరిత్రలో ఒక కనీవిని చారిత్రక ఘట్టానికి ఇది నాంది కాబోతుంది. మన పసివేదల గ్రామం నుంచి నేను మొదలు పెట్టేది ఈ 2 జిల్లాలని ప్రాతిపదికగా చేసుకున్నప్పుడు నేను పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎక్కువ ప్రాతిపదికగా చేసుకుంటున్నా. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? శాంతి. సో ఆంక్షలు ఏంటంటే పక్క వాళ్ళని ఎవరిని చేయకూడదు. లవ్ బిగెట్ లవ్, హేట్ బిగెట్ హేట్. మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, హేట్ ఇస్తే హేట్ వస్తుంది. లవ్ ప్రేమ భావం, ప్రేమ స్వరం, వాళ్ళ దయార్ద్ర హృదయం మీద మనం ఆధారపడాలి. ఎవరిని చిత్రులుగా చూడకూడదు. ఓపిక. రెండోది ఏంటంటే ఎంతైనా ఓపిక పట్టాలి. సహనం అనేది ప్రధానం. మీరు అడిగినంటేనే దానం చేయరు, దానం చేయడానికి టైం పడుతుంది. దానం చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టం, గుర్తుపెట్టుకోండి. దానం చేయడం వాళ్ళ ఇష్టం, వాళ్ళు శాంతి చట్ట ప్రకారం ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అందరూ వాళ్ళే 99.9%. సో వాళ్ళని మనం అడుక్కోవాలి. ఓకేనా? రెండో విషయం, చట్టోద్యమం చట్టాన్ని ఉల్లంఘించడంలో చట్టం ప్రయోగిద్దాం. అక్కడ చట్టం కూడా ఒకేసారి రోజు, దానికి కూడా మనకు పేషెన్స్. నేను దాని లీగల్ టీం ఏర్పాటు చేశాను, మీకు అన్నీ ఉంటాయి. శాంతియుత మార్గంలో వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఏ శక్తి ఇక్కడ రాలేదు. కానీ మనం ఇది ఉంది అని ఉడుకురెక్తూ ఉండకూడదు. ఎక్కడైనా శాంతి మాత్రమే ఫాలో అవ్వాలి. వీళ్ళందరూ మంచివాళ్లే, వాళ్ళ కూలి పనికి నేను వెళ్ళాను, అందరూ మంచివాళ్లే ఉంటారు, ఎవరూ చెడ్డవాళ్ళు లేరు ఇక్కడ. ఓకే, దయచేసి ఇది ఫాలో అవ్వండి. పరివర్తన్ భారత్ సొసైటీకి అందరినీ నేను ఆహ్వానిస్తున్నా. యువత, ముఖ్యంగా 18 సంవత్సరాల నిండిన యువత, ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఎకరం భూమి, ఇలా వచ్చే భూములు దానం ద్వారా, చట్ట ఉల్లంఘన ద్వారా చేసిన వాళ్ళ నుంచి భూములు తెచ్చుకుందాం. కాబట్టి ఇది ఈ నాంది వాక్యానికి మీరు అందరూ శుభ సందర్భంగా సంతోషిస్తారని నేను ఆశిస్తున్నా. ఆల్రెడీ కొంతమందికి చెప్పాను నేను. ఓకేనండి, ఇది అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ 2024 ఏప్రిల్ 14వ తారీఖున ఈ సమయంలో మనం దీన్ని ప్రారంభిస్తున్నాం. ఇది వీడియో ద్వారా తర్వాత నేను రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 కింద నేను రిలీజ్ చేస్తాను. సో పరివర్తన్ భారత సొసైటీ అనేది ఒక ఆదర్శవంతమైన, మళ్ళీ గాంధీ అనుయాయులు, అంబేద్కర్ అనుయాయులు మనం భారతదేశానికి ఇలా ఉండేవారా అని మనం చూపించగలగాలండి. యూత్ మీరు అది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఓసీ కూడా, భూమి లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటారు. వాళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండాలని లేదు. భూమి లేని పేదవాడు ఎవడైనా పేదవాడే. కానీ కుల నిర్మూలన అనేది ప్రధానమైన ఆశయం, రాజ్యాంగ ఆశయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ఉంటాయని మర్చిపోకండి. నేను మీకు గైడ్ చేస్తాను. మీలో కూడా కొంతమంది లీడర్లు తయారవ్వండి. మీరే దాన్ని నాయకత్వ బాధ్యతలు వహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.